విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ యాజమాన్యం మరో కిరాతకం. రిటైరీస్ ని కూడా వదలని అమానవీయం. ఉక్కు ఉద్యోగుల పీఎఫ్ వాటా సొమ్ము ఈపీఎఫ్ఓకి సక్రమంగా జమ చేయకపోవడం వల్ల పెన్షన్ నష్టపోతున్న ఉక్కు ఉద్యోగులు. ఈపీఎస్ 95 పెన్షన్ కి 58 సంవత్సరాలు నిండగానే ఉద్యోగులు అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలా అప్లై చేసుకుంటే పెన్షన్ తక్కువ వస్తున్నది. కారణం, మన మేనేజ్మెంట్ మన నుండి కట్ చేసిన పీఎఫ్ అమౌంట్ వెంటనే ఈపీఎఫ్ఓకి పంపనందువల్ల వారికి చేరిన అమౌంట్ మీదనే ఈపీఎఫ్ఓ వారు పెన్షన్ లెక్క కట్టి ఇవ్వడం వలన పెన్షన్ తక్కువ వస్తున్నది. ఈ మధ్య కాలంలో ఇలా చాలామంది కార్మికులు నష్టపోతున్నారు. పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయానికి, మన పే సెక్షన్ కు ఇదే పనిమీద నెలల తరబడి తిరగాల్సి వస్తున్నది. యాజమాన్యం చెల్లించకుండా ఉన్న పీఎఫ్ వాటా సొమ్ము ఎప్పుడు జమ చేస్తారు? ఎవరికి జమ చేస్తారు? ఈపీఎఫ్ఓకా? ఉద్యోగికా? ఒకవేళ ఈపీఎఫ్ఓకి జమ చేస్తే మరలా పెన్షన్ లెక్కను మార్చి పెన్షన్ ఇస్తారా? లేక వచ్చేదానితో సరిపెట్టుకోమంటారా? అంటే రిటైర్ అయిన ఉద్యోగి మనశ్శాంతి లేకుండా పీఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుండాలా? అందుకనే దయచేసి 58 సంవత్సరాలు నిండగానే ఎవరూ కూడా వెంటనే పీఎఫ్ నుండి ఎగ్జిట్ అవ్వొద్దు. కనీసం 4-5 నెలలు ఆగండి. లేదా పూర్తిగా పీఎఫ్ మొత్తం జమ చేయబడింది అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. ముఖ్యంగా రిటైర్ అవుతున్న ఉద్యోగులు ఇది గమనించండి. కొంత లేట్ అయినందు వలన నష్టం లేదు. పెన్షన్ సొమ్ము ఎరియర్స్ తో సహా వస్తుంది. ఉక్కు యాజమాన్యం కూడా దయచేసి సీనియర్ ఉద్యోగుల పీఎఫ్ వాటా సొమ్మును ఏ నెల కానెల ఈపీఎఫ్ఓకి జమ చేసేటట్లు చర్యలు తీసుకోవాలని, లేనిచో తాము పెన్షన్ కోల్పోతున్నామని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. Don't forget to like, subscribe and share the videos.